హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే హెల్త్కి ఎంతో మంచిదైన చిన్న చేపల కర్రీని అయితే చేసుకుందామండి. చిన్న చేపలు మామిడికాయ కర్రీ, ఇది హార్ట్కి చాలా మంచిదండి. ఇప్పుడైతే ముందుగా చిన్న చేపలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మాకు పెద్ద ఆవిడైతే మా ఇంటి దగ్గరే ఉంటారు. ఆవిడైతే క్లీన్ చేస్తున్నారండి. అమ్మను ఆవిడ కలిసి. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇందులో అయితే కొవ్వు శాతం ఏమి ఉండదు కాబట్టి డాక్టర్స్ ఈ చిన్న చేపలే ఎక్కువ తీసుకోమంటారండి. మీకు దగ్గరలో ఉంటే కనుక తీసుకోండి కంపల్సరీ దొరికితేనే. ఇప్పుడు శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చేపలన్నిటిని. వాటిలో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ని వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చేపలను బట్టి ఇక్కడ ఉల్లిపాయలను అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న చేపలకి ఒక 3 ఉల్లిపాయలు, అలాగే ఒక పునాస మామిడికాయ, ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక రోల్లో దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకోవాలి. చక్కగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీ దగ్గర ఇలా రోల్ లేకపోతే మిక్సీలో బరకగా మిక్సీ పట్టుకోవాలండి, ఆన్ ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు చక్కగా దంచుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మామిడికాయ పేస్ట్ని ఒక చేపలు వండుకొని బాండీలో వేసుకోవాలి. వాటిలో పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మన చేపల్లో కూడా సాల్ట్ని వేసి పెట్టుకున్నాం కదా, అందుకని చెప్పి కొద్దిగానే వేసుకుని ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, మామిడికాయ వేసుకున్న పేస్ట్లో ఈ విధంగా చేపలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత వాటిలో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉండగా ఒక 2 స్పూన్లు కారం వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు మామిడికాయ వాడినప్పుడు ఎక్కువ పచ్చిమిర్చినే ఎక్కువ వాడాలండి. కారం అయితే తక్కువగా తీసుకోవాలి. చక్కగా ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఉడికించుకుంటే మనకి టేస్టీ పల్లెటూరు స్టైల్ చిన్న చేపలు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అది ఎటువంటి మసాలాలు లేకుండా చక్కగా మనం పూర్వం వండుకునే స్టైల్లో ఈ విధంగా కర్రీని చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్కి అలాగే హెల్త్కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి మీకు దొరికితే చిన్న చేపలతో ఈ విధంగా కర్రీని చేసుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.